ప్రముఖ దర్శకుడు చేరన్ భారతీ కన్నమ్మ, పోర్కాలం, వెట్రి కోడికట్టు వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలానే ఆటోగ్రాఫ్ మూవీతో హీరోగా మారిపోయాడు. తరువాత పలు చిత్రాల్లో నటించిన చేరన్ ఇంతకాలానికి నటుడిగా మల్లీవుడ్లోకి అడుగుపెడుతున్నాడు. మలయాళంలో ఇష్క్ చిత్రాన్ని అనురాజ్ మనోహర్ రూపొందించాడు. ఇది ఇష్క్ పేరుతోనే తెలుగులోనూ విడుదలైంది. తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులో జంటగా నటించారు. ఇప్పుడు అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహిస్తున్న రెండో మలయాళ సినిమా నరివెట్టాలో టివినో థామస్ హీరోగా నటిస్తున్నాడు. ఇదే చిత్రంలో ఓ కీలక పాత్రను చేరన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. సెన్సిబుల్ మూవీస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చేరన్ నటుడిగా మల్లీవుడ్లోనూ గుర్తింపు తెచ్చుకుంటాడేమో చూడాలి. పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు చేసిన సేవ మరువలేనిది. ఇది ఆయన శత జయంతి సంవత్సరం. ఈ సందర్భంగా అక్కినేని స్వగ్రామమైన గుడివాడ సమీపంలోని వెంకటరాఘవాపురంలో శత జయంతి వేడుకలు జరిగాయి. రాష్ట్ర అక్కినేని ఆర్ట్స్ అసోసియేషన్ గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పురాణం వెంకటరమణ, సుబ్బారావు, నవీన్ ప్రసాద్, బిఆర్ దాస్ తదితరులు పాల్గొని అక్కినేని నట జీవితం గురించి ప్రసంగించారు. ప్రదీప్ రంగనాథన్ బేసికల్గా దర్శకుడు. అయితే లవ్ టుడే మూవీతో అతను హీరోగా మారిపోయాడు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో అతను హీరోగా నయనతార భర్త విఘ్నేష్ శివన్ స్వీయ దర్శకత్వంలో ఓ మూవీని ప్రారంభించాడు. దీనికి లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే పేరు పెట్టారు. అయితే షార్ట్ కట్లో ఎల్ఐసి అని ప్రచారం చేయడంతో అది కాస్త కాంట్రవర్సీకి దారితీసింది. విడుదలకు ముందు సినిమా టైటిల్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఇప్పుడు మరో పేరు పెట్టాలనుకున్నారు. ఆ కొత్త పేరును ఈ నెల 25న రివీల్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ ఇందులో కీలక పాత్ర పోషించిన ఎస్జే సూర్య వల్ల అది కాస్త రివీల్ అయిపోయింది. తన తప్పు తెలుసుకుని సూర్య టైటిల్ను సోషల్ మీడియా నుండి తొలగించిన నెటిజన్స్ ఈ సినిమాకు పెట్టబోతున్న పేరు బ్లూ స్టోరీ అని గ్రహించేశారు. దాంతో ఇప్పుడు ఈ సినిమా పేరు ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం 3 సినిమాల్లో నటిస్తున్నాడు. అవి ఎప్పుడు జనం ముందుకు వస్తాయో తెలియని స్థితిలో ఒక్కసారిగా అతని పర్సనల్ లైఫ్కు సంబంధించిన కాంట్రవర్సీ మీడియాకెక్కింది. గత నెల రోజులుగా రాజ్ తరుణ్, అతని వ్యక్తిగత జీవితం, పోలీస్ కేసులే ప్రధానాంశాలుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో అతనితో సినిమాలు తీసిన నిర్మాతలు వాటిని విడుదల చేయడానికి రెడీ అయిపోయారు. పురుషోత్తముడు చిత్రాన్ని ఈ నెల 26న, తిరగబడరా సామి చిత్రాన్ని ఆగస్టు 2న రిలీజ్ చేయబోతున్నారు. అలానే భలే ఉన్నాడే సినిమాను అతి త్వరలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. కానీ అందుకు రాజ్ తరుణ్ సహకరిస్తున్నట్టుగా కనిపించడం లేదు. మంగళవారం జరిగిన పురుషోత్తముడు ప్రీ రిలీజ్ ఈవెంట్కు అతను డొమ్మా కొట్టాడు. మరి మూవీ రిలీజ్కు ముందైనా రాజ్ తరుణ్ మీడియా ముందుకు వస్తాడో, ముఖం చాటేస్తాడో చూడాలి. కింగ్ నాగార్జున రూటు మార్చాడు. ఓ పక్క హీరోగా నటిస్తూనే విలన్గానూ తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. గతంలో హిందీ చిత్రం అగ్నివర్ష్లో నాగార్జున నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేసి మెప్పించాడు. ఇప్పుడు మళ్ళీ 22 సంవత్సరాల తరువాత మరో పరభాషా చిత్రంలో నాగార్జున విలన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్తో లోకేష్ కనగరాజ్ కూలీ సినిమా చేస్తున్నాడు. ఇందులో విలన్ పాత్రకు నాగార్జున సంప్రదించగా ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేరలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.